స్లేవ గుర్తు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం గురువుల యొక్క గొప్పతనము, గురుత్వపు ఔన్నత్యం గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ముందుగా గురువుల యొక్క ప్రాముఖ్యతను గురించి ధ్యానించుకుందాం. గురువు మన ఆధ్యాత్మిక తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గచూపరి, దేవునికి మానవునికి మధ్య ఒక వారధి, ఒక మధ్యవర్తి, మన యొక్క ఆధ్యాత్మిక గురువు. క్రీస్తు ప్రభుని యొక్క ప్రతిరూపమే గురువు. క్రీస్తును ధరించినటువంటి వారే గురువు. గురువు అపరక్రీస్తు. మానవుల ప్రార్థనలను దేవుని పాద సన్నిధికి చేర్చడం, దేవుని దీవెనలను, మన్నింపును, ఓదార్పును ప్రజలకు అందించడం. గురువు దేవుని చేత ప్రత్యేకముగా అభిషేకింపబడిన వారు. ముఖ్యముగా క్రీస్తు ప్రభువు గురుత్వమును, గురుత్వ స్థాపనను స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశము క్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాలను దివ్య బలి పూజ ద్వారా గురువు మనకు అనుగ్రహించాలని, గురువు మాత్రమే దివ్య బలి పూజను సమర్పించి దివ్య సప్రసాదమును అందరికీ అందించాలని. ఇక తల్లిదండ్రులు మనకు శారీరక జన్మను ఇస్తే గురువుల ద్వారా మనము ఆధ్యాత్మికమైన జన్మను పొందుకుంటున్నాము. అది ఏ విధంగానంటే, తల్లి ఒక బిడ్డను నవమాసాలు మాత్రమే మోస్తుంది, కానీ గురువు మాత్రం బిడ్డ జన్మించినప్పటి నుండి, అనగా జ్ఞానస్నానము ద్వారా ఆత్మీయ జన్మను మనకు అనుగ్రహించి దేవుని బిడ్డలుగా మనలను మలచి శ్రీ సభలో సభ్యులుగా మనలను చేస్తున్నారు గురువు. గురువు యొక్క ఆవశ్యకత. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో గురువు యొక్క పాత్ర పుట్టుక నుండి చనిపోయే వరకు ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీ సభలో ఉన్నటువంటి దివ్య సంస్కారాలను ఒక్క గురువు మాత్రమే మనకు అనుగ్రహించగలరు. దివ్య సంస్కారాలలో మొట్టమొదటి జ్ఞానస్నానము. జ్ఞానస్నానము ద్వారా మనల్ని దేవుని బిడ్డలుగా మారుస్తున్నారు గురువు. దివ్య సంస్కారాలలో రెండవది భద్రమైన అభ్యంగము. భద్రమైన అభ్యంగము ద్వారా పవిత్రాత్మ శక్తిని పూర్తిగా స్వీకరించే భాగ్యాన్ని మనకు అందిస్తున్నారు. ఇక దివ్య సంస్కారాలలో మూడవది దివ్య సప్రసాదము. దివ్య సప్రసాదము ద్వారా ఆ కారుణ్యమూర్తిని మన యొక్క హృదయాలలోనికి నింపుతున్నారు. ఇక నాలుగవది పాప సంకీర్తనము. పాప సంకీర్తనము ద్వారా మన యొక్క పాపములన్నిటినీ తొలగించి పరిపూర్తిగా మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసి తండ్రి దేవునికి మనల్ని అర్పిస్తూ ఉన్నారు. ఇక ఐదవది అవస్థ అభ్యంగము. అవస్థ అభ్యంగము ద్వారా గురువు చివరకు మన మరణస్థితిలో కూడా మనలను విడువక మన ఆత్మల్ని ప్రభు పాదాల దగ్గరికి చేర్చుతున్నారు. ఆరవది గురుపట్టము. ఏడవది జ్ఞానస్నానం, జ్ఞాన వివాహము. జ్ఞాన వివాహము ద్వారా మన జీవితానికి ఒక తోడును జత చేసి పరిశుద్ధ కుటుంబముగా మలిచేటట్లు చేస్తున్నారు గురువు. ఈ విధముగా ఈ దివ్య సంస్కారాలను గురువు అందించడం ద్వారా ఇలా జననం నుంచి మరణము దాకా మన జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు మన గురువులు. ప్రియ సహోదరి సహోదరులారా, గురువులో ఉన్నటువంటి గొప్పతనము, గురువులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, గురువులు కూడా సామాన్యమైనటువంటి మనుషులే. అమ్మా నాన్నలకు ఈ యొక్క లోకములో జన్మించినటువంటి వారే, పరలోకము నుండి వచ్చినటువంటి వారు కాదు. అయితే ఆ యొక్క గురువులో ఉన్నటువంటి ప్రత్యేకత, గురువులో ఉన్నటువంటి గొప్పతనము ఏమిటి అంటే, పిలిచినటువంటి వారు గొప్పవారు, ఎన్నిక చేసుకున్నటువంటి వారు గొప్పవారు. దేవుని యొక్క గొప్పతనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనమే గురువులో ప్రత్యక్షపరచబడుతూ ఉంది. పిలవబడినటువంటి వారి యొక్క గొప్పతనము కాదు ఇక్కడ మనం గుర్తించవలసింది. పిలిచినటువంటి వారు గొప్పవారు, అభిషేకించినటువంటి వారు గొప్పవారు, బాధ్యతను
అప్పగించినటువంటి వారు గొప్పవారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము మరియు అదే 5వ అధ్యాయము 4వ వచనమును మనం చదివినట్లయితే, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమించబడిను. ఇక 4వ వచనము, ప్రధాన యాజక పదవీ గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడెను. గురువు యొక్క ప్రత్యేకత, గురువు యొక్క గొప్పతనము. ఆ దేవుడు పిలిచాడు చూడండి, పిలిచి మలిచాడు చూడండి, మలిచి తన యొక్క సువార్త సేవకై పంపుతున్నాడు చూడండి. ఆ దేవుని వలన వస్తుంది గురువులో గొప్పతనము ప్రియ సహోదరి సహోదరులారా. ఒక గురువు తనంతట తాను తన యొక్క విధిని నిర్వహించరు. క్రీస్తు స్థానములో క్రీస్తుగా మారి, క్రీస్తు ప్రతినిధిగా క్రీస్తు వలె మారి గురువు తన సేవలను ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి గురుత్వము అనేటువంటిది అంత మహోన్నతమైనది. గురువు తన సొంత శక్తితోనో అధికారముతోనో దివ్య సంస్కారాలను ఆచరింపజేయరు. వారు తమ గురు ధర్మాలను క్రీస్తు ప్రభు స్థానములో నిలబడి నిర్వహిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గురువు గురు పట్టాభిషేకం పొందే ఘడియలోనే క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి పవిత్రాత్మ శక్తి, స్వస్థతా శక్తి, దివ్య శక్తి, రక్షణ శక్తితో గురువు నింపబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గురువు సేవక ప్రాయుడు, దీనాత్ముడై ఉంటాడు. గురువును క్రీస్తు ప్రతినిధిగా, అపర క్రీస్తుగా, క్రీస్తులో లీనమైపోయి క్రీస్తుగా మారి క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ కార్యాన్ని ఈ యొక్క లోకములో నెరవేర్చేటువంటి మహోన్నతమైనటువంటి జీవితమే ఈ యొక్క గురుత్వపు జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, భూలోకంలో క్రీస్తు ప్రభువు ఆరంభించినటువంటి ఈ యొక్క రక్షణ కార్యాన్ని గురువు కొనసాగిస్తూ ఉన్నారు. గురువుల ద్వారా దివ్య బలి పూజ దేవునికి అర్పించబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు కల్వరి గిరిపై క్రీస్తు ప్రభువు సమర్పించినటువంటి బలియాగం ఇప్పుడు మన మధ్య గురువుల ద్వారా ప్రతి నిత్యం కూడా బలిపీఠం మీద మళ్ళీ మన మధ్య అర్పించబడుతూ ఉంది. ఎంత గొప్ప భాగ్యం! క్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాలను దివ్య బలి పూజలో గురువుల ద్వారా మనకు అందించబడుతూ ఉంది. గురువుల ద్వారా మనము స్వీకరించగలుగుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, గురుత్వపు ఔన్నత్యము మరియు గురువుల యొక్క ప్రత్యేకతను గూర్చి ఇప్పటి వరకు మనం ధ్యానించుకుందాము కదా. ఇప్పుడు ఆ యొక్క గురువులను మనము ఎంతవరకు గౌరవిస్తూ ఉన్నాము, వారి కొరకు మనము నిరంతరము అనునిత్యము ప్రార్థన చేస్తున్నామా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా పుట్టి పెరిగి క్రైస్తవ జీవితం గడుపుతున్నాము. మనము ఎన్నిసార్లు గురువులు కన్యాస్త్రీల కోసం మనము ప్రార్థిస్తున్నాము అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఇక నుంచైనా మనము ఒక్కొక్క కుటుంబము, ఒక్కొక్క గురువు, కన్యాస్త్రీల కోసం మన జీవితాంతం మనం చేసే వ్యక్తిగత ప్రార్థనలోను జపమాల జపించేటప్పుడు గురువుల కోసం, కన్యాస్త్రీల కోసం ఒక దేవరహస్యాన్ని సమర్పించుకుందాం. అనునిత్యం మనం చేసే ప్రార్థనలో ఒకంత సమయం వెచ్చించి గురువులు, కన్యాస్త్రీల కోసం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనమును మనము చదివినట్లయితే, ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతునిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును.
మనము గురువుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గురువు పొందే బహుమానము మనకు కూడా దేవుడు దయచేస్తారు ప్రియ సహోదరి సహోదరులారా. ఇలా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క గురువు కన్యాస్త్రీల కోసం చేసే ప్రార్థనను ఆ తండ్రి దేవుడు తప్పక ఆశీర్వదిస్తారు. ఇక మన క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఒక్కరు లేక ఇద్దరు మాత్రమే గురువు కన్యాస్త్రీలుగా అవుతున్నారు. కారణం గురుత్వపు ఔన్నత్యం తెలియకపోవడం, ప్రార్థన చేయకపోవడం, ముఖ్యముగా దేవునితో సహకరించకపోవడం. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనమును మనం చదివినట్లయితే, అడుగుడి మీకు వసగబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. మనము ప్రార్థనలో దేవునిని ఆధ్యాత్మికమైన వాటిని గురించి అడిగే వారమై ఉండాలి. అడుగుడి మీకు వసగబడును. మనము ప్రార్థనలో ఆధ్యాత్మికమైనటువంటి వాటి కోసం అడిగే వారమై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డలను దేవునికి సమర్పించే వారమై ఉండాలి. తండ్రి, నా బిడ్డను నీ సేవకాయ పిలుచుకో, నా బిడ్డను నీకు సమర్పించుకుంటున్నాను, నా బిడ్డను స్వీకరించండి అని మనము ప్రార్థన చేసే వారమై ఉండాలి. మీ యొక్క దైవ పిలుపును నా బిడ్డకు దయచేయండి అని మనము ప్రార్థన చేయగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క సువార్త పరిచర్య చేసే భాగ్యాన్ని నా బిడ్డకు దయచేయండి అని మనము ప్రార్థన చేసే వారమై ఉండాలి. దేవుడు మనకు దయచేసిన మన బిడ్డలను తిరిగి దేవుని సేవకై సమర్పించుకుందాం. మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క త్యాగ గుణమును లేదా దాన గుణమును మనము కూడా అలవరుచుకొని మరియ తల్లి వలె మనము కూడా మన యొక్క బిడ్డలను దేవుని యొక్క సువార్త సేవకై సమర్పించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, అనదర్ క్రైస్ట్, గురువే కదా అపర క్రీస్తు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.